హాయ్ హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. బీటర్ యూస్ చేయకుండా మనకి బయట దొరికే కేక్ విప్పింగ్ క్రీమ్ కంటే ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలానో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మా వీడియోస్ని చూసేయండి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. వీటిని బాగా మరగపెట్టుకుందాం ఒకసారి. ఇలా ఒక పొంగు వచ్చాక వీటిని నేను ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా గ్లాస్లోకి తీసేసుకొని ఇక్కడ నేను షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ వేసుకొని ముందుగా ఇలా కలుపుకున్నాను. అలాగే మరొకసారి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పాలని నేను పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను అమూల్ బటర్ అయితే తీసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంతే తీసుకోండి. నేనైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా స్పూన్తో మొత్తం ఇలా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదండి, గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తోనే ప్రెస్ చేస్తూ ఇలా తీసుకోండి. ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెట్టుకుంటున్నాం కదండి బటర్ని, అందుకే ఇది గట్టిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల వరకు ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ దీన్ని మనం మెత్తగా చేసుకుందాం. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇది కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది. దీన్ని మనం హ్యాండ్తోనే స్పూన్తోని బాగా బీట్ చేసుకోవాలండి. ఎందుకంటే మన దగ్గర బీటర్ లేదు కదండి, సో హ్యాండ్తోనే ఇలా మనం బీట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఒకేసారి అయితే వేయకండి, కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ క్రీమ్ కూడా మనకి కొద్దిగా వైట్ కలర్లోకి అయితే చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి కూడా ఒక 3 స్పూన్స్ వరకు ఫస్ట్ వేసుకొని మరొకసారి ఇలా బీట్ చేసుకుంటూ అలాగే కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ బౌల్ నేను ఇలా ఉల్టా చేసి చూస్తున్నానండి. క్రీమ్ అనేది మనకి కింద పడిపోలేదు, అంటే క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను వెనిలా స్పాంజ్ కేక్ తీసుకున్నానండి. ఇది కూడా ఇంట్లోనే చేశాను. ఈ వెనిలా స్పాంజ్ కేక్ కూడా మన ఛానల్లో ఉంది, ఇంకెవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ నేను ఈ కేక్ని 2 లేయర్స్ లాగా కట్ చేశానండి. ఇక్కడ పైన ఫస్ట్ నేను షుగర్ సిరప్ని అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ ఉంది కదండి, పైన ఇలా వేసుకొని మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లయితే మీకు కరెక్ట్ ప్రాసెస్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ ఈ కేక్ని నేను డిజైన్ చేసుకుంటున్నానండి. ఈజీగా ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో క్రీమ్ వేసేసుకొని ఇలా సింపుల్గా బయట బేకరీలో చేసుకునే విధంగానే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఓన్లీ వైట్ క్రీమ్ ఒకటే నేను రెడీ చేసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ ఉంటే కూడా యూస్ చేసుకోండి. ఇక్కడ చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.